బలు, నువ్వెక్కడున్నావు? బలు, నన్ను ఈ తేనె పుట్ట ఉన్న దగ్గరే కలుస్తానన్నట్టు గుర్తు. గుడి దగ్గరున్న తేనె పుట్ట కాదు కదా? ఎండిపోయిన కొమ్మ. అది తనే అయి ఉంటాడు. చూస్తా. దొరికిపోయావు. ఏంటి, నువ్వు నన్ను చూసి ఆశ్చర్యపోయావు కదూ? బలు, కాపాడండి! ఎవరైనా కాపాడండి! నువ్వు అంతమయ్యే సమయం ఆసన్నమైంది మౌగ్లీ. మర్యాదగా లొంగిపో. నీకు దొరకను. నీకు దమ్ముంటే నన్ను వచ్చి పట్టుకో. నీకు వయసైపోయింది, పైగా ఓపిక లేదు. దమ్ముంటే కాసుకో. ఎంత ధైర్యం నీకు? క్షేమంగా వెళ్ళిరా. ఓ, ఏంటిది? పయోనా, నన్ను కాపాడు. అలా ఆలోచిస్తావేంటి? కాపాడు. రా, త్వరగా వచ్చి కాపాడు. ఏంటి నువ్వేమన్నావో నాకు అర్థం కావడం లేదు. నేనేమన్నానంటే, అదిగో జకాలో. పయోనా, త్వరగా రా. నువ్వు మమ్మల్ని పట్టుకోలేవు జకాలా. నీ వల్ల కాదు. ఎంతకాలం నువ్విలా తప్పించుకుంటావు? అదృష్టవశాత్తు వాడు మన్ని వదిలేశాడు. ఇప్పుడే అసలైన సమస్య మొదలైంది. తేనె పుట్టల్ని శుభ్రం చేయమని నేను చెప్పాను. వాడు ఏం చేస్తున్నాడో ఏంటో. మౌగ్లీ! ఏయ్ మౌగ్లీ! ఏంటి, నీ స్నేహితుడు కనపడడం లేదా? మౌగ్లీ నన్ను ఇక్కడ కలుస్తానని చెప్పాడు. నేను ఇక్కడికి షేర్ ఖాన్ ని కలవడం కోసం వచ్చాను. నాకు తెలిసి మరి ఏంటి ఏమన్నా? చూడు, ఏదో గొడవ జరిగినట్టుంది. మా షేర్ ఖాన్ నీ స్నేహితుడు మౌగ్లీని తినేసుంటాడు. లేదు, నీ కట్టుకథలు వినడానికి నేను సిద్ధంగా లేను. ఇటువైపు అనుకుంటా. ఆ శబ్దం ఏంటి మౌగ్లీ? మన జలపాతానికి చాలా చేరువలో ఉన్నాం పయోనా. ఏదో ఒకటి ఆలోచించు. మొత్తానికి మనం ప్రాణాలతో మిగిలాం. అదృష్టవశాత్తు బతికిపోయాం. మనం ఈ జలపాతం నుండి ఎలా బయటపడతాం? ఎలా మనం ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళగలుగుతాం? మనం సులువుగా తప్పించుకోగలం. దానికి ఒక మార్గం ఉంది. నిజంగానా? సులువుగా ఎక్కేయచ్చు. కానీ నేను ఎక్కలేనేమో మౌగ్లీ. నువ్వేం కంగారు పడుకో. మౌగ్లీ కాలి గుర్తులు ఇక్కడ దాకే ఉన్నాయి. షేర్ ఖాన్ కాలి గుర్తులు ఇక్కడితో ఆగిపోయాయి. అంటే ఇక్కడి నుంచి మాయమై ఉంటాడు. షేర్ ఖాన్ దాక్కుని దాడి చేశాడేమో. మౌగ్లీని పట్టుకొని ఉంటాడు. నాకు తెలిసి వాళ్ళిద్దరూ నీళ్లలోకి వెళ్ళుంటారు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాకు ఎలుగుబంట్లంటే నచ్చవు. మేం వెళ్ళిపోతాం. నేను నీకు మాటిస్తున్నాను. కానీ ముందు నువ్వు ఒక విషయం చెప్పు. మౌగ్లీ ఇంకా షేర్ ఖాన్ వాళ్ళిద్దరూ ఎక్కడున్నారు? వాళ్ళిద్దరిని నువ్వేమైనా చూసావా? చూశాను, కానీ నేను చెప్పను. అసలు నువ్వేమంటున్నావు? వాళ్ళు ఎక్కడున్నారో నాకు బాగా తెలుసు. ఇద్దరూ నదిలో కొట్టుకుపోయారు. నాకు తెలిసినంత వరకు వాళ్ళిక తిరిగి రాలేరు. అంతే. జలపాతం దగ్గర ఉన్నారేమో.
కాస్త నువ్వు కూడా ఎక్కడానికి ప్రయత్నించిపోయానా? ఎలాగైనా నన్ను ఇక్కడి నుంచి బయటపడే. మనం ఇంకాస్త కొంచెం దూరం వెళ్తే సరిపోతుంది. ఇక్కడ నుంచి బయటపడిపోవచ్చు. కంగారు పడకు, మన ఇద్దరం కలిసి వెళ్దాము. 1, 2, 3. మనం సాధించాం. మనం సాధించాం. త్వరగా రా. నేను వదిలిపెట్టను టొబాకీ. మనం తర్వాత కలుద్దాం బలు. ఇది అన్యాయం టొబాకీ. నువ్వు జాగ్రత్తగా చూసుకొని రా బలు. మనం తర్వాత కలుద్దాం టొబాకీ. ఇంకో 3 ఎక్కితే చాలు. నేను ముందు వెళ్తాను. పట్టుకున్నా. పయోనా, అదిగో కిందకి చూడు. షేర్ ఖాన్ అక్కడే ఉన్నాడు. తను సమస్యలో ఉన్నాడు. నేను తనని కాపాడుతాను. దీన్ని పట్టుకో. ఎట్టి పరిస్థితిలో దీన్ని వదిలేయకు. అర్థమైందిగా? గట్టిగా పట్టుకో. పట్టుకుంటాను. ధన్యవాదాలు. షేర్ ఖాన్ని మనం నమ్మలేం. ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. నన్ను క్షమించు. తప్పు చేశాక క్షమాపణ ఎందుకు? చూడు మౌగ్లీ, చివరికి నువ్వే గెలిచినట్టున్నావు. నేను నిన్ను ఎలాగైనా కాపాడుతాను. ఎందుకు కాపాడాలనుకుంటున్నావు? ఈ జలపాతాన్ని ఎలా దాటుకుని వెళ్ళాలో నాకు బాగా తెలుసు. ఇబ్బందుల్లో ఉండగా ఎవరిని వదిలేయను. అది నా బద్ద శత్రువు అయినా సరే, అది నువ్వైనా సరే కాపాడుతాను. నాకు ఇంతకు మించి శక్తి లేదు. ఈత కొట్టడానికి కూడా ఓపిక లేదు. ఆ అవసరం లేదులే. అమ్మయ్యా, అమ్మయ్యా. ఇక నీ దారిలో నువ్వు వెళ్ళు. పయోనా, ఆగు. ఇద్దరం సురక్షితంగానే ఉన్నాం కదా. ఇక పరస్పరం సహాయం అవసరం లేదులే మౌగ్లీ. కాపాడండి. నాకు సహాయం చేయి. ఈసారి ఖచ్చితంగా నిన్ను నేను వదలను. పయోనా, వెళ్ళిపోయాడు. మర్యాదగా మౌగ్లీని వదిలే. మౌగ్లీ ఇప్పుడు నాకు సొంతం. అయ్యో, ఏంటిది? అమ్మయ్యా, ఏమిటిది? నమ్మలేకపోతున్నాను. నువ్వు నన్ను కాపాడావు, నేను నిన్ను కాపాడాను. లెక్క సరిపోయింది. ఇప్పుడేం చేస్తావు? ఇప్పుడు నిన్ను నేను ఆహారంగా తినబోతున్నాను. బల్లు! మీరు బాగానే ఉన్నారు కదా షేర్ ఖాన్? నీ నక్క వినయాలు నా దగ్గర చూపించకు. వద్దు, నన్ను చెయ్యొద్దు. మౌగ్లీ, నువ్వు నిజమే చెప్తున్నావా? షేర్ ఖాన్ నిన్ను కాపాడా? అవును, అందుకే నన్ను తినేస్తానన్నాడు. ఈ రోజు నాకు ప్రత్యేకమైన రోజు. పయోనాను ఎక్కడైనా చూసావా? లేదు. దయచేసి నన్నేం చెయ్యొద్దు జక్కాలా. అబ్బే, నువ్వు అనవసరంగా కంగారు పడకు. ఈసారి నా నుంచి తప్పించుకోవడం అసాధ్యం.